ఆత్మగౌరవ పోరాట బావుట గొప్ప యోధుడు కొమరం భీం. జల్ జమీన్ జంగల్, భూమిపుత్రుల హక్కు అనేటువంటి నినాదం అస్త్రంగా ఆనాటి రాచరిక వ్యవస్థ కొనసాగిస్తున్నటువంటి దాష్టీకాలను ప్రతిఘటించి ఆదివాసీల హక్కుల కోసం పోరాడినటువంటి తెలంగాణ పులిబిడ్డ కొమరం భీం. ఉమ్మడి బీహార్ రాష్ట్రంలో బిర్సా ముండా ఎటువంటి చరిత్రాత్మకమైనటువంటి పోరాటాన్ని బ్రిటిష్ రాచరిక పాలనకు వ్యతిరేకంగా కొనసాగించిండో, తెలంగాణ ప్రాంతాన్ని ఆదివాసీ బిడ్డల మీద ఉక్కు పాదం మోపి అణచివేస్తున్నటువంటి ఆనాటి రాచరిక వ్యవస్థకు చుక్కలు చూపించినటువంటి మహనీయుడు. మనందరికీ తెలంగాణ జాతికి నరనరాన పోరాట స్ఫూర్తిని నింపినటువంటి గొప్ప త్యాగదనుల్లో కొమరం భీం గారు ఒకరు. ఆయన చేసినటువంటి పోరాటం, ఆయన చేసినటువంటి తిరుగుబాటు, తదనంతర కాలంలో ఆనాడు ఉన్నటువంటి రాచరిక వ్యవస్థ అనేక సంస్కరణలకు పాల్పడి ఆదివాసీల డిమాండ్లను నెరవేర్చడంలో, ఆదివాసీలకు ఇప్పుడు కొనసాగుతున్నటువంటి హక్కులు కల్పించబడడంలో కొమరం భీం గారు పోషించినటువంటి పాత్ర చిరస్మరణీయం. ఈనాటికి ఈ జాతి ఆయన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుంటుంది, కొనసాగిస్తూనే ఉంటుంది. కొమరం భీం గారు జీవించినటువంటి కాలం 40 సంవత్సరాలే అయినప్పటికీ చరిత్రలో నిలిచినవాడు, చరిత్రను సృష్టించిన వాడు కొమరం భీం గారు. కాబట్టి తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక మంది త్యాగదనులు భరత భూమిని, తెలంగాణ ప్రాంతాన్ని పునీతం చేసినటువంటి, ప్రజల స్వేచ్ఛ కోసం, ప్రజల ఆత్మగౌరవం కోసం పోరాడినటువంటి వాళ్ళందరినీ స్ఫూర్తిగా తీసుకొని కేసీఆర్ గారు చరిత్రాత్మకమైనటువంటి తెలంగాణ ఉద్యమాన్ని సాధించి, ఏ ఆశయం కోసమైతే ఆ మహానుభావులు వాళ్ళ ప్రాణత్యాగాలను చేసిండో ఆ ఆశయాలను నెరవేర్చినటువంటి ఘనత, కీర్తి కూడా కేసీఆర్ గారికి, వారి నాయకత్వానికి దక్కుతుంది. కాబట్టి ఇవాళ ఖచ్చితంగా ఏ ఆశయాల కోసమైతే కొమరం భీం గారు ప్రాణాలు అర్పించడం జరిగిందో, ఖచ్చితంగా రాబోయే రోజులలో